మరి కష్టాన్ని కలిగించుకోవద్దని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చేసే వాళ్ళని ఎలాగో చేస్తున్నాం, దేవుడు మెచ్చే ఉపవాసం చేద్దామండి కదా. కష్టపడి 30 రోజులు ఉద్యోగం చేసి బాస్కి ఇష్టం లేకుండా చేస్తే జీతం ఇవ్వడని తెలిసి ఇష్టం లేకుండా జీతం చేస్తావా? చేస్తావా? పోన్లే, నాకు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా బాస్కి నచ్చినట్టయితే నేను పని చేయలేను, నాకు నచ్చినట్టు పని చేస్తా అంటే 30 రోజులు పని చేయాలి సచ్చినట్టు, కానీ జీతం రాదండి. కానీ అబ్బా చేసేది ఎలాగో చేస్తున్నాగా, బాస్కు నచ్చినట్టు టైంకి వెళ్తా, బాస్కు నచ్చినట్టు పని చేస్తా, 30 రోజులు కష్టపడి జీతం రాకపోతే ఎలా అని అనుకొని బాస్కి అధికారికి నచ్చినట్లు పని చేసి ఏం చేస్తాం, జీతాన్ని తీసుకుంటాం. కాబట్టి కష్టపడి ఉపవాసం ఉండేటప్పుడు మన బాస్ ఎవరండి? మన అధికారి ఎవరు? మన దేవుడు యేసయ్య, మన యేసు క్రీస్తు ప్రభు వారు. ఆయన బాస్ కాబట్టి ఆయనకి నచ్చే ఉపవాసం చేయండి, జీతం ఇస్తాడు. నచ్చకుండా నీకు నచ్చినట్లు చేసావా, జీతం ఇవ్వడు బాస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవునికి నచ్చే ఉపవాసం చేసి